మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. శివభక్తులందరూ తమ జీవితంలో ఇబ్బందులను అధిగమించేందుకు మానసికంగా ధైర్యం, ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. మనకు ఎదురయ్యే సమస్యలన్నీ దేవుడికి చెప్పుకుని వాటిని తీర్చమని కోరుకుంటూ ఉంటాం. పురాణాల ప్రకారం కార్తీక మాసం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాన్ని సందర్శించి ఆ ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే తమ కష్టాలని అధిగమించే స్థైర్యం, అవకాశాలు దొరుకుతాయి. సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ శివాలయాలు ఉంటాయి. అయితే కొన్ని శివాలయాలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో కొన్ని స్వయంభూగా వెలసిన ఆలయాలైతే మరికొన్ని శతాబ్దాల క్రితం రాజులు కట్టించినవి. అలాంటి పరమేశ్వరుని దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. ఆ శివాలయాల ప్రత్యేకతలేంటి, అవి ఎక్కడున్నాయో పూర్తి విశేషాలను తెలుసుకుందాం. నంద్యాల జిల్లాలోని శ్రీశైల దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది నంద్యాల నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ గుడిని 2వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ గుడిని విజయనగర రాజులే కాదు, కాకతీయ రాజులు కూడా పూజించేవారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామితో పాటు పాతాళ గంగా, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. నల్లమల్ల అడవిలో కొండల మధ్య కొలువై ఉన్న ఈ శివాలయాన్ని సందర్శిస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్ప కొండలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కొండను ఎక్కే సమయంలో మనకు ఒక్క కాకి కూడా కనిపించదు. అందుకే ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా పిలుస్తారు. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు, రైలు రవాణా అందుబాటులో ఉన్నాయి. కార్తీక మాసంలో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన శివాలయాల్లో ఒకటి కోటప్ప కొండ. తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయం హైదరాబాదు నుంచి సుమారు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. విశ్వంలోనే వాస్తుశిల్పి పేరు ఉన్న ఏకైక శివాలయం ఇదే. కాకతీయుల కాలంలో నిర్మించిన గోడల నిర్మాణంలో ఉన్న ఈ ప్రధాన శివాలయంలో గ్రానైట్, డోలరైట్ కిరణాలు, స్తంభాలు ఉన్నాయి. అంతేకాదు తేలికపాటి పోరస్ ఇటుకలతో కూడిన ఒక ప్రత్యేకమైన పిరమిడ్ విమానం కూడా ఉంది. దీన్ని ఫ్లోటింగ్ బ్రిక్స్ అని పిలుస్తారు. జపం చేసుకోవడానికి ఈ ఆలయం అనువుగా ఉంటుంది. కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. ఇది కర్నూలు నుండి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాల్లో ఇదొకటి. దీన్ని 5వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. దీన్ని తొలుత పల్లవులు నిర్మించగా చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచేది కూడా ఇక్కడే అని చాలామంది చెబుతారు. ఇక్కడుండే నంది ప్రతి ఏటా కొంచెం పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలోకి ఒక్క కాకి కూడా ప్రవేశించదు. జోగులాంబ, గద్వాల జిల్లాల్లో నవబ్రహ్మగా పిలిచే ఈ 9 దేవాలయాల శ్రేణిని చాళుక్యులు నిర్మించారు. ఇది కర్నూలు, గద్వాల సరిహద్దు జిల్లాల్లో తుంగభద్ర నది తీరాన ఉంటుంది. హైదరాబాదు నుంచి సుమారు 215 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్రహ్మ ఉపసర్గ మొత్తం 9 ఆలయాలను సూచించడానికి ఇది దోహదపడుతుందని, అందుకే ఇవన్నీ పరమేశ్వరునికి అంకితం చేయబడ్డాయని చాలామంది నమ్ముతారు. కుమార, అర్క, వీర, బాల, స్వర్గ,
గరుడ, విశ్వ, పద్మ, తారక బ్రహ్మ అనే 9 రకాల పేర్లున్నాయి. కర్నూలు జిల్లాలో సప్తనదుల మధ్య కొలువైయున్న సంగమేశ్వర ఆలయ ప్రత్యేకతలే వేరు. ఇది కర్నూలు నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. మిగిలిన కాలమంతా కృష్ణమ్మ ఒడిలోనే ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయం ప్రతిష్ఠించిన వేపలింగం ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం. ప్రపంచంలోనే 7 నదులు కలిసే చోట ఉన్న ఏకైక శివాలయం ఇదొక్కటే. నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర ఆలయం హైదరాబాదు నుంచి సుమారు 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని ఇక్ష్వాకు వంశస్థులు 11-12వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గుడిలోని శివలింగం ప్రతిరోజు శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గుడికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది. రాజన్న సిరిసిల్లాల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం నిర్మాణం ఆధ్యాత్మిక పవిత్రత రెండిటికీ ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం హైదరాబాదు నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని 8-10వ శతాబ్దం మధ్యలో నిర్మించారని తెలుస్తోంది. ఇక్కడ ధర్మగుండం జిల్లాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఈ గుడిలోని ఒక చిన్న రిజర్వాయర్ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది.